నమస్కారం ఎన్డీసీ న్యూస్ కి స్వాగతం. నేను కవిత. ముందుగా ముఖ్యాంశాలు. లింగ వివక్షత నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్న కలెక్టర్ సత్యనారాయణ రెడ్డి. భ్రూణ హత్యలపై నిఘా పెట్టాలని అధికారులకు ఆదేశం. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలన్న ఎమ్మెల్యే వెంకట్రెడ్డి. రాష్ట్రాన్నిచ్చిన కాంగ్రెస్ కే ఓట్లు వేయాలని పిలుపు. జిల్లాలోని పీస్ స్వచ్ఛంద సంస్థ స్త్రీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో లింగ వివక్షతపై గురువారం కలెక్టరేట్ ఉదయాదిత్య భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేడు దేశం, రాష్ట్రం, జిల్లా వ్యాప్తంగా లింగ వివక్షతపై ఒకే రకమైన ఆలోచన విధానం ప్రబలి ఉందన్నారు. స్త్రీని గౌరవించే సమాజం అని ఒకవైపు చెబుతూ మరోవైపు పుట్టక ముందే లింగ నిర్ధారణ పరీక్షలు జరిపించి అబార్ట్ చేయించి జన్మకు నోచుకోకుండా బాలికలను పుడమిపైకి రాకుండా చేయడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఆడపిల్లను పెంపకం విషయంలో కూడా వ్యత్యాసం చూపడం చెడు సంప్రదాయంగా మారిందని కలెక్టర్ అన్నారు. దీన్ని అరికట్టడానికి ప్రతి ఒక్కరిలో సామాజిక స్పృహ అవసరమని, గ్రామ స్థాయి నుండి అవగాహన కార్యక్రమాలు చేపట్టి కట్టుబాట్ల నుండి బయటకు తేవాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులతో పాటు స్వచ్ఛంద సంస్థలకు ఉందని ఆయన అన్నారు. జిల్లాలోని 10 మండలాలలో తీవ్ర లింగ నిష్పత్తి భేదం ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టేందుకు జిల్లా యంత్రాంగం కార్యాచరణ రూపొందించిందని కలెక్టర్ తెలిపారు. సమాజంలో నిరక్షరాస్యులు, పేదరికం కూడా కారణమైనప్పటికీ సనాతన ఆలోచన విధానం కూడా ఒక కారణమని, దానిలోని చెడును వదిలిపెట్టి మంచిని మాత్రమే గ్రహించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పీస్ సంస్థ డైరెక్టర్ నిమ్మయ్య, డిఆర్డీఏ పీడీ ఆర్ అంజయ్య, డిఈఓ విశ్వనాథరావు, స్త్రీ సంక్షేమ శాఖ పీడీ మోతి, లెక్చరర్ సుధారాణి తదితరులు ప్రసంగించారు. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, గురువయ్య, అంగన్వాడీ కార్యకర్తలు, సిడిపిఓలు పాల్గొన్నారు. ఇతర ఎన్జిఓ సంఘాలు కూడా అందరూ కలిసి ఈ లింగ వివక్ష మీద ఆడపిల్లల్ని సంరక్షించుకునే కార్యక్రమంలో భాగంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతం మన సమాజంలో జరుగుతున్నటువంటి లింగ వివక్ష ధోరణిని, భ్రూణ హత్యలకు ప్రేరేపించడం, ఆడపిల్ల పుట్టగానే అదొక భారంగా భావించడం, ఇట్లాంటి వాటికి వ్యతిరేకంగా మన సమాజంలో ఒక ఆలోచన ధోరణిని మార్చాల్సిన అవసరాన్ని గురించి చర్చించుకొని ఫీల్డ్లో ప్రభుత్వ అధికారులే కాకుండా ఎన్జిఓ సంస్థల ద్వారా కూడా మనం ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశాన్ని గురించి చర్చించుకొని ఫీల్డ్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకొని ఇంకా ముందు ఏ రకంగా ముందుకెళ్ళాలి అనే దాని గురించి చర్చించుకోవడానికి ముఖ్యంగా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. క్యాంపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే వెంకట్రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో టీఆర్ఎస్ జెండా మోసిన వారిని విస్మరించి కనీసం తెలంగాణ గురించి అవగాహన లేని వారిని ప్రజాప్రతినిధులను చేస్తూ సీఎం కేసీఆర్ రాజకీయ నైతిక విలువలను కాలరాస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను గౌరవించి రాష్ట్రాన్ని ఇచ్చిందని, ప్రత్యేక రాష్ట్రం కోసం రాజగోపాల్ రెడ్డి పార్లమెంట్లో తన వాయిస్ను వినిపించి రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేశారని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు గుర్తించి తన సోదరుణ్ణి గెలిపించాలని కోరారు. ఈ విలేకరుల సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణ గౌడ్, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ పాషం రామిరెడ్డి, నాయకులు బొడ్డుపల్లి శ్రీనివాస్, కళావతి, కేసాని వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ఎంపీ రాజగోపాల్ గారిని మంచి మెజార్టీతో గెలిపించి తెలంగాణ ఇచ్చిన పార్టీకి అండగా ఉంటామని దాని సోనియా గాంధీ పుట్టినరోజు 2009 డిసెంబర్ 9 ఆవిడ పుట్టినరోజులో ప్రకటించింది తెలంగాణ ప్రకటన. నిన్న 69వ జన్మదిన సందర్భంలో ప్రజాప్రతినిధులు అందరినీ, ముఖ్యంగా మున్సిపల్ చైర్మన్లని, ఎంపీపీలని, జడ్పీటీసీలని, మున్సిపల్ కౌన్సిలర్స్ని, ఎంపీటీసీలకు విజ్ఞప్తి ఏంటంటే 60 సంవత్సరాల కోరిక ఫలించిందంటే సోనియా గాంధీ గారు గతంలో ఏ ప్రధానమంత్రి ఎన్ని ఉద్యమాలు నిర్ణయం తీసుకున్నామో దానికి బహుమతిగా ఇవ్వాలని చెప్పి పార్టీలకు ఖచ్చితంగా ఓటేయాలని కూడా అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. రెండవది ఏంటంటే ఇక్కడ అభ్యర్థులుగా పోటీ చేసే అభ్యర్థులను కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి
ఈ ఓటర్స్ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. దీపం పథకం క్రింద ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే గ్రైడింగ్ కై చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ వెంకట్రావు కోరారు. గురువారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లాలో గ్యాస్ పంపిణీదారులు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్లు ఇతర సిబ్బందితో సమావేశమై దీపం పథకం పంపిణీతో పాటు పౌర సరఫరాల శాఖ పనితీరును సమీక్షించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ దీపం పథకం క్రింద ఇప్పటికే ఎంపికైన లబ్ధిదారులకు గ్రౌండింగ్ కై అనుమతించినందున ఎన్నికల విధులతో సంబంధం లేని అధికారులందరూ పంపిణీకి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారుల నుండి దాదాపు 30 నుండి 50 రూపాయల వరకు అదనపు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయని, ఇష్టం వచ్చిన కంపెనీలకు చెందిన గ్యాస్ స్టవ్లను వినియోగదారులకు అంటగట్టాలని చూడడం సమంజసం కాదని ఆయన ఆదేశించారు. కిరోసిన్ పక్కదారి పట్టకుండా నిజమైన అర్పూరాలకు అందాలని, పెట్రోల్, కిరోసిన్ కల్తీ లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెవెన్యూ, పౌర సరఫరాలు, తూనికలు, కొలతలు, ఫుడ్, డ్రగ్ ఇన్స్పెక్టర్లు, పర్యావరణ పరిరక్షణ శాఖ వ్యవస్థతో పాటు ఆహారం కల్తీ, మందుల కల్తీపై తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డిఎస్ఓ అమృతారెడ్డి, ఏఎస్ఓ వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ వరకుమార్ తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను, విద్యార్థులను నమ్మించి మోసం చేసిందని, విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ వెంటనే విడుదల చేయాలని టీడీపీ నల్గొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంచర్ల భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరాహార దీక్షలు చేస్తున్న ఏబీవీపీ విద్యార్థులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ ను తక్షణం విడుదల చేయాలని గత 2 రోజులుగా కలెక్టరేట్ ఎదుట దీక్షలు నిర్వహిస్తున్న ఏబీవీపీ విద్యార్థులకు భూపాల్ రెడ్డి గురువారం దీక్ష శిబిరానికి వెళ్లి సంఘీభావం తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో నిరుద్యోగులు, విద్యార్థులు చురుకుగా పాల్గొన్నారని, సీఎం కేసీఆర్ రాష్ట్రం ఏర్పడితే ఉచిత విద్యా సౌకర్యం, ఉద్యోగాల భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి రాగానే విద్యార్థులను, నిరుద్యోగులను విస్మరించారని ఆయన విమర్శించారు. పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ ను తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు టీడీపీ అండగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు పిల్లి రామరాజు, ఏబీవీపీ విద్యార్థులు రమేష్, రాము, లింగస్వామి, శ్రీను, గణేష్, కృష్ణ, భాస్కర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజు ఏబీవీపీ ఆధ్వర్యంలో 48 గంటల నిరాహార దీక్ష కార్యక్రమాన్ని మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత మరి విద్యార్థుల పక్షాన నిర్లక్ష్య వైఖరి వహిస్తున్న సందర్భంగా మరి ఏబీవీపీ నాయకత్వంలో మరి ఈ యొక్క గవర్నమెంట్కు బుద్ధి చెప్పే విధంగా మరి ఈనాడు పెద్ద కార్యక్రమాన్ని తీసుకున్నందుకు వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఆనాడు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మరి విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయి, విద్యార్థులకు సంబంధించినటువంటి ఏ వేతనాలు లేకుండా చదివించే విధంగా మరి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారని మాటలు చెప్పినటువంటి కేసీఆర్ మరి ఈ రోజు ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి NDC న్యూస్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.